ఆళ్లగడ్డ నియోజకవర్గ రాజకీయాల్లో భూమా అఖిలప్రియకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాలపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించారు. ఇద్దరు ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గంలోని పరిస్థితులపై చర్చించారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్ నియోజకవర్గ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అహోబిలం ఆలయంలో తలనీలాల కాంట్రాక్టు విషయంలో అఖిలప్రియ జోక్యం చేసుకోవటం, ఆమె భర్త కారణంగా స్థానికంగా మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నాయకులతో విభేదాలు తలెత్తడం వంటి అంశాలపై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేగా అఖిలప్రియ మాత్రమే బాధ్యతలు చూడాలని, ఆమె భర్త జోక్యం ఉండటానికి వీల్లేదని పల్లా కరాఖండిగా చెప్పారు. పార్టీ క్రమశిక్షణను దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. దివంగత నేతలైన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రాజకీయ స్థాయికి తగినట్లుగా పనిచేయాలని, వారి పేరును నిలబెట్టాలని అఖిలప్రియకు పల్లా శ్రీనివాసరావు సూచించారు. పార్టీ సూచనలు తప్పక పాటిస్తానని అఖిలప్రియ ఈ భేటీలో హామీ ఇచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటే పార్టీ పూర్తి అండగా ఉంటుందని పల్లా భరోసా ఇచ్చారు. భేటీ అనంతరం అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. ఆళ్లగడ్డలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్ద సెన్సేషన్ గా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అనవసరంగా హైప్ క్రియేట్ చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని వివాదాలు, సమస్యలపై పార్టీ అధ్యక్షుడికి పూర్తి స్పష్టత ఇచ్చానని, పార్టీ శ్రేణుల్లో ఎలాంటి అయోమయం ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఆయన కలిశానని వివరించారు. మొత్తానికి ఆళ్లగడ్డలో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే ఏ చర్యను సహించేది లేదని టీడీపీ అధిష్టానం అఖిలప్రియకు స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది. ఈ సమావేశం తర్వాత ఆళ్లగడ్డ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సి ఉంది.